సిద్దిపేట మట్టికి ప్రత్యేకమైన మహత్యం ఉందని, ఇక్కడ ప్రారంభించే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దేశంలోని అమర్నాథ్, కేదార్నాథ్, అయోధ్య వంటి ప్రముఖ తీర్థక్షేత్రాల్లో సిద్దిపేట భక్తులు సేవలు అందించడం గర్వకారణమని తెలిపారు. మనసుతో, మాటలతో, చేతలతో హనుమంతుడిని స్మరిస్తే మనలో ధైర్యం పెరుగుతుందని, కష్టాలు తొలుగుతాయని అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న భవిష్యత్ బ్రహ్మ హనుమాన్ సిద్ధి మహాయాగం కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి మాలకు అంకురార్పణ సిద్దిపేట నుంచే ప్రారంభమైందని, హనుమాన్ పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ యాగం సిద్దిపేటలో జరగడం ఆనందదాయకమని తెలిపారు. ఈ యాగంలో భాగంగా సుందరాకాండ యజ్ఞం 72 గంటల పాటు అఖండంగా 1400 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతున్నట్లు చెప్పారు. హనుమంతునికి ప్రీతిపాత్రమైన తేనె, తమలపాకులు, పాలు వంటి పదార్థాలతో అభిషేకాలు నిర్వహించడం విశేషమన్నారు. హనుమాన్ భక్తుల ద్వారా హనుమంతుడి భావాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి దుర్గాప్రసాద్ స్వామీజీ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు హరీష్ రావు. ప్రతి సంవత్సరం విజయవాడ కృష్ణానదిలో నిర్వహించే స్థాయిలోనే సిద్దిపేట కోమడి చెరువులో హనుమంతుడి తెప్పోత్సవం జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం సిద్దిపేటలో మాత్రమే జరుగుతూ ఉండడం హనుమంతుడి ఆశీస్సుల ఫలితమని తెలిపారు. దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ప్రారంభమైన హనుమాన్ మాలలు నేడు వేల సంఖ్యకు చేరుకోవడం గొప్ప విషయమన్నారు. సిద్దిపేటను ఆధ్యాత్మిక వనంగా అభివర్ణిస్తూ ఇక్కడ హనుమాన్ నామస్మరణ ఒక వటవృక్షంలా ఎదిగిందన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వయంగా సిద్దిపేటకు వచ్చి మాలాధారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వామీజీ సేవలు అభినందనీయమని, భక్తుల తరపున వారికి నమస్కరిస్తున్నానన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని హరీష్ రావు ఆకాంక్షించారు. దుర్గాప్రసాద్ స్వామీజీ గారి నేతృత్వంలో ఈ హనుమాన్ హోమం ఈరోజు మన సిద్దిపేటలో జరగడం చాలా చాలా సంతోషం. దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి సిద్దిపేటకు ఒక అవినాభావ అనుబంధం. స్వామీజీ గారు ఒకప్పుడు ఇక్కడ కొద్ది మందితో స్టార్ట్ చేసినటువంటి ఈ హనుమాన్ మాలా కార్యక్రమం ఈరోజు భారతదేశం అంతా కూడా విస్తరించి ఇవాళ హనుమాన్ దీక్షా పరులు ఎంతో గొప్పగా మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. భారతదేశంలోనే బహుశా సిద్దిపేటలో హనుమాన్ మాలాధారణ భక్తులు ఇంకెక్కడ ఉండలేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా స్వామీజీ గారి ప్రతి సంవత్సరం కూడా మన సిద్దిపేటలో తెప్పోత్సవాన్ని కూడా, ఇంతకుముందు తెప్పోత్సవం అంటే విజయవాడకే పరిమితం అయితే, మన స్వామీజీ గారు ఈ దుర్గాప్రసాద్ స్వామీజీ గారి నేతృత్వంలో కోమటి చెరువు దగ్గర ప్రతి సంవత్సరం కూడా తెప్పోత్సవాన్ని కూడా చాలా అద్భుతంగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ హనుమాన్ దీక్షా పరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో మనం మాలాధారణ కోసం కూడా విజయవాడకు కండపోయి ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈసారి గురూజీ గారు, స్వామీజీ గారు మన సిద్దిపేట మీద, మనందరి మీద ఉండే ప్రేమతోని 21 రోజులకు 11 రోజులకు 2 సార్లు కూడా సిద్దిపేటకి వచ్చి ఇక్కడ భక్తులందరికీ మాలాధారణ చేయడం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటిది. ముఖ్యంగా భిక్షా కార్యక్రమం ఇక సిద్దిపేటలో ఎంతో అద్భుతంగా, ఇటు రావిచెట్టు హనుమాన్ దగ్గర భిక్షా కార్యక్రమం, గణేష్ నగర్ హనుమాన్ దగ్గర భిక్షా కార్యక్రమం, పంచముఖ హనుమాన్లో దేవాలయంలో భిక్షా కార్యక్రమం, రంగనాథపల్లి హనుమాన్ దేవాలయంలో కూడా భిక్షా కార్యక్రమం సిద్దిపేటలో 4 చోట్ల కూడా జరుగుతూ ఉంది. ఇందులో విశేషం ఏంటంటే భిక్ష కోసం 3 చోట్ల కూడా కొత్త భవనాన్ని నిర్మించారు. ఇటు రావిచెట్టు హనుమాన్ దగ్గర, గణేష్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ రోజే 90 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి భిక్ష కోసం నిర్మించినటువంటి మరి రంగనాథపల్లిలో హనుమాన్ దేవాలయంలో భవనాన్ని కూడా ఈ రోజే ప్రారంభం చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. శాశ్వత భవనాలు కూడా భిక్ష కోసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఎక్కడైతే భక్తి ఉంటుందో, ఎక్కడైతే భగవంతుని కొలుస్తామో, ఎక్కడైతే హనుమంతుని కొలుస్తామో అక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ ప్రాంతం అంతా కూడా మంచిగా వర్ధిల్లుతుంది అనేటువంటిది మనందరికీ చెప్తూ ఉంటారు ప్రజలు. మరి ముఖ్యంగా దుర్గాప్రసాద్ స్వామీజీ గారు ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణాన్ని జరిపించారు.
ఈ హోమాన్ని మన సిద్దిపేటలో జరిపించడం, ఈసారి ఇక్కడికే వచ్చి 2 సార్లు మాలాధారణ చేయడం, అదేవిధంగా తెప్పోత్సవాన్ని కూడా రేపు వారి అనుమతితో వారి సమయంలో నిర్వహించుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలకు వేదిక మన సిద్దిపేట కావడం చాలా చాలా సంతోషం. నేను మనందరి పక్షాన దుర్గా ప్రసాద్ స్వామీజీ గారికి పాదాభివందనం చేస్తూ వారికి హృదయపూర్వకంగా మనందరి పక్షాన మనకి సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించి భక్తులందరినీ కూడా పులకింపు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్. చాలా సంతోషం. మహాపూర్ణావతికి శ్రీమాన్ తన్నీరు హరీశ్వరరావు గారు వారు ఎన్నో అనేక కార్యక్రమాల్లో ఉండి కూడా ఈరోజు రావడం చాలా సంతోషదాయకం. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అనేక మంగళ దర్శనాలు అందిస్తున్నాం. ఈ శుభ సందర్భంగా హనుమత్ దీక్షా పీఠం వ్యవస్థాపకులైనటువంటి విజయవాడలో అక్కడ శిలా నిర్మాణం పూర్తయింది. మే 11వ తారీఖు కుంభాభిషేక ప్రతిష్టా కార్యక్రమాన్ని మా రామకృష్ణ ఆచార్య వారి వైదిక నిర్వహణలో జరుగుతుంది విజయవాడలో. దానికి వారిని స్వయంగా ఆహ్వానం చేస్తున్నాం. హరీశ్వరరావు విజయవాడకి రావాలి. వారు కూడా అంటే మన ప్రాంతమే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా హరీశ్వరరావు అభిమానులు 100 కాదు 1000 లక్షల సంఖ్యలో ఉన్నారు అని మీ ముందు తెలియజేస్తున్నాం. అంటే హరీశ్వరరావుకి ముందు చెప్పే మాట కాదు ఇది. అనేక ప్రాంతాలు మీకు చెప్తున్నాం. హరీశ్వరరావు లాంటి నాయకులు కావాలి మన దేశానికి అని. పార్టీలతో మనకు సంబంధం లేదు. నాయకులు సత్యాన్ని ధర్మాన్ని ప్రజలకి ఏదైతే అందించాలి అనేది ఉందో అది అందించేటువంటి ఉద్దేశంలో ఉండేటువంటి మహానాయకుల్లో మన హరీశ్వరరావు గారు. మరి ఈ శుభ సందర్భంగా వారి ఇక్కడ రావడం, మరి గత 2 రోజులుగా నిన్న చందోరాత్రి కార్యక్రమం చేశారు. అందరితో అభిషేక కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు కూడా. 24 గంటలు ఆపకుండా 72 గంటలు హనుమాన్ చాలీస కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రంతో 1,00,000 హనుమాన్ చాలీస పారాయణం ఒకే ఆసనంలో జరిగే కార్యక్రమం. ఇవన్నీ కూడా మన ధర్మానికి, మన సంస్కృతి, మన సంప్రదాయానికి, దేశ ప్రజలందరికీ, ప్రపంచ ప్రజలందరికీ కూడా లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జన సుఖనో భవంతు అన్నట్టుగా ఈ లోకంతో సుఖంగా ఉండాలి అని హనుమత్ దీక్ష యొక్క పీఠం ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ మరి రేపు చనిపోయేటువంటి విజయవాడలో జరిగే కార్యక్రమానికి ఇప్పుడే వాళ్ళు చెప్పారు. తప్పకుండా వస్తాను, ఓ రోజు ముందే ఇక్కడ రావడం జరుగుతుంది. చాలా సంతోషం. వారిని మీ తప్పట్ల ద్వారా వారిని శాస్త్రం జరిగింది.